అభివృద్ధి పనులకు నిధులివ్వండి. సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ. ఎమ్మెల్యేలతో 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యంలో వారిలో 9 మంది సాయంత్రం సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్వరం కారణంగా హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గాంధీ కాలే, యాదయ్య, సంజయ్, మహిపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. సభాపతి నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. తాము భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికల్లో గెలిచామని, ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నామని వారిలో కొందరు సమావేశం అనంతరం వీడియోకు వెల్లడించారు. నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధులు మంజూరుకు సీఎంను, మంత్రులను ఎమ్మెల్యేలు కలవడం ఆనవాయితీ అని, అందుకే కలిశామని వారు అన్నారు. తనకు సభాపతి నోటీసులు ఇచ్చారని, సమాధానం ఇవ్వడానికి మరో వారం రోజులు గడువు కోరుతూ ఆయనకు లేఖ రాసినట్లయితే చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే జరిగింది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.